అందరికీ దెబ్బరట్టేయడం వచ్చు, కానీ ఈ అట్టేయడం ఎవరికి రాదు. ఇందులో ఒక టెక్నిక్ ఉంది, అది ఎలాగో చూపిస్తాను. మూకుట్లో రొట్టె ముక్క ఎంతమందికి ఇష్టం? ఇలా రొట్టె ఎత్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి అన్నమాట. ఈ రొట్టె మా అమ్మ చాలా బాగా వేసేది. వరి నూక, బియ్యం నూకతో వేసేది. ఇడ్లీ పిండి బియ్యం నూక. అది మీలో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, చెప్తాను అది ఎలాగన్నది. ఎలా నానబెట్టుకోవాలో ఎలా చేయాలో చెప్తాను, మీకు చూపిస్తాను. రొట్టె ముక్కే కదా అనుకుంటున్నాను, దీంట్లో ఇంకో టెక్నిక్ ఉంది, చూపిస్తాను. చిన్న మంట పెట్టేసుకుని మా అమ్మ ఎలాంటి రొట్టె ముక్కని రెండేసి 4 భాగాలు చేసేది. మేము పిల్లలు ఎక్కువ జనం, అలానే మేము 5 ఆడపిల్లలు. మేము మా నాన్న, మా అమ్మ, మా చిన్నాన్న మొత్తం అందరూ ఉండేవి. అప్పుడు ముక్కలు చేసేది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కో ముక్క, ఒక అట్టు 4 ముక్కలు చేసేది. అలా 2 అట్లు వేసేది. ఇంకా ఇంత ఎత్తు ఇక్కడ వరకు పిండేసి ఉడకబెట్టేది. వరి నూకతో ఉప్మా, అది రొట్టె ముక్క అనమాట. చాలా చాలా బాగుండేది. నాకు ఇలాగే ఇష్టం, ఇడ్లీ ఇష్టం ఉండదు, రొట్టె ముక్క ఇష్టం. మీకు చూపిస్తాను, తిరగేయడం కూడా చూపిస్తాను ఇప్పుడు ఎలా. ఇదిగో మొన్న నేను చేసిన అల్లం పచ్చడి. ముందు రోజు అల్లం పచ్చిమిరకాయలు, ఉప్పు, చింతపండు మిక్సీలో ఆడేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక 3వ రోజున ఇలా ఆడుకోవాలి. ఇలా ఆడుకుని మెత్తగాని మళ్ళీ మిక్సీలోనే ఆడుకోవచ్చు. రుబ్బేది నేను రుబ్బు రోజులు లేని వాళ్ళు అందరూ మిక్సీలో ఆడుకోవచ్చు. తర్వాత మెత్తగా ఆడేసుకున్నాక తాలింపు పెట్టుకుంటాం అంతే. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరకాయలు, కొంచెం సాయమినపప్పు, తొక్కపప్పు వేసుకుంటాను నేను. సాయమినపప్పు వేసుకోండి, తాలింపు పెట్టేసుకుని ఇలా నూనెతో ఉండేలా చూసుకోండి, బాగుంటుంది. డబ్బా చేశాను, అయిపోయింది. 3 రోజులు అయిందంతే. లేదు అక్క మాకు తెలియట్లేదు, ఒకసారి చేసి చూపించండి పచ్చడి ఎలాగా అని మీరు అడిగితే కనుక నేను ఒకసారి ఇదంతా చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తాను చూడ. ఇలా ఉందా, కొంచెం పెసరంత నూనె ఓకేనా వేస్తాను. ఓకే అంతే. ఇలా కొంచెం నొక్కుంటే దూదులా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా పోసి మా అమ్మ ఇలాగ ఇచ్చేది, ఒక్కొక్క ముక్క ఒక్కొక్కరికి అన్నమాట. ఉడికేక చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. అది తిరగేసింది. చూసారా అలా అంత బాగా వచ్చిందో. కొంచెం టైం పెడితే బాగా వస్తుంది. పెద్ద మంట పెట్టేస్తే రాదు అట్టు. ఆ అట్టు చిన్న మంట మీద ఎగితే వస్తుంది. ఇది చిక్కుడుకాయలు ముదిరిపోయి ఉంటాయి కదా, ఇలా గింజలు తీసేసుకొని బిర్యానీలో కట్ట వేసుకుంటే చాలా బాగుంటుంది. చిక్కుడు గింజలు ముదిరిపోతాయి, కాయలు ఇలా ముదిరిపోయిన కాయలు ఉంటాయి కదా,
ఈ కాయలు ఒలిచేసుకుని ఇలా ఓ దాంట్లో వేసుకుని ఉంచుకున్నాను అనుకో, ఇలా ఓ డబ్బాలో వేసుకుంటే ఒలిచేసుకుని మీరు ఏమైనా బిర్యానీ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు పిల్లలు లంచ్ బాక్స్లో ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం ఉడకబెట్టేసి వేసేస్తే సరిపోతుంది. పచ్చిగా ఉన్నాయి కాబట్టి చిక్కుడుకాయలు బేగన ఉడికిపోతాయి, బఠానీలా ఉంటాయి. ఇటువంటి కాయలు అనమాట, ఇటువంటి కాయలు ఇంత చిన్న చిన్నవి ఉంటాయి కదా, బఠానీ కాయలు అంటారు. బఠానీ చిక్కుడు అంటారు. బాగుంటాయి, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. నేను చాలాసార్లు అలా చేశాను, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని దాంట్లో వేసుకున్నాం అనుకో, ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా, ఎగ్గు గట్రా తినకూడదు అంటున్నారు కాబట్టి, కోడిగుడ్డు గట్రా తినకూడదు, చికెను గట్రా తినకూడదు. ఇవి వేసుకుంటే బఠానీలాగా మనకు అత్తమాటలు బఠానీలు దొరకవు కదా, అందుబాటులో ఉండవు కదా, ఇలా ఏ ఉంటాయి వేసుకోవచ్చు. బఠానీ బదులు వేసుకుంటాం అంతే. కొన్ని రోజులు చికెను మటను తినకండి. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ మటన్ తినకుండా గురించి కాదు, దాంట్లో పనిచేసే వాళ్ళ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చేస్తాను, ఒక వీడియో చేస్తాను వాళ్ళ గురించి. నాకు కొన్ని విషయాలు చెప్పారు, ఆ విషయాల గురించి చెప్తాను.